హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాకీస్. ఇంట్రడక్షన్ ఆఫ్ రాయా. ఏం రాసుకోవాలి, ఎంత రాసుకోవాలి భయ్యా? అసలు ఇది మంచి సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అని చెప్పాలి. యష్ బర్త్డే సందర్భంగా ఇవాళ వచ్చిన ఈ గ్లిమ్స్ ఏదైతే ఉందో, ఇంట్రడక్షన్ ఆఫ్ రాయా టాక్సిక్ మూవీ నుంచి వచ్చిన ఒక గ్లిమ్స్ అదిరిపోయింది. నిజంగా చెప్పాలంటే మన కేజీఎఫ్లో ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఎలా ఉందో యష్ది, అంతకు మించి స్క్రీన్ ప్రజెన్స్ ఉంది ఈ సినిమాలో మాత్రం. ముందు నుంచి వచ్చిన ఆ పోస్టర్స్ కావచ్చు, సినిమా మీద చాలా చాలా ఇంటెన్సిటీ అంటే క్యూరియాసిటీ కూడా క్రియేట్ చేశాను అనమాట. చాలా బాగా అనిపించింది. ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాం. ఈ సినిమా గురించి అప్డేట్స్ సరిగ్గా లేవు. మధ్య మధ్యలో సమ్ డిస్టర్బెన్స్ జరిగాయో, షూటింగ్స్ ఇబ్బంది జరిగిందో, మరి ఏమన్నా డిలేస్ జరిగాయి. ఖచ్చితంగా అయితే ఏదో జరిగింది ఇన్ సైడ్. సో ప్రొడక్షన్ హౌస్ కేవియన్ ఆల్రెడీ వీళ్ళు జననాయకన్ మూవీకి ఇప్పుడు ప్రొడక్షన్ వాళ్ళే అనమాట. కొన్ని కన్నడ మూవీస్ చేశారు. ఈ ప్రొడక్షన్ లో వీళ్ళు చేస్తున్న ఈ సినిమా అంటే ఎక్కడ రాకుండా ఆగిపోతుందో అని ఒక చిన్న ఉండింది. బట్ యష్ గురించి వెయిటింగ్ అనమాట. ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత యష్కి వచ్చిన ఒక ఏమంటారు హైప్, యష్కి వచ్చిన ఒక ఏమంటారు పాన్ ఇండియా స్టార్డమ్, ఒక స్టార్డమ్ వచ్చేసింది సార్. ఆ స్టార్డమ్ అనేది నిజంగా క్యారీ చేయడం అంత ఈజీ కాదు. అనుకోకుండా ఇట్లా ఒక్కసారిగా లేచి నిలబడ్డాడు అగ్ని యష్ అనే వ్యక్తి. అంతవరకు ఎవరికి తెలియదు. అప్పటి నుంచి యష్ అంటే హైప్, ఎక్స్పెక్టేషన్స్, ఆ పర్సనాలిటీకి ఆ తగ్గట్టుగా ఒక సినిమా పడ్డది. మళ్ళీ ఇంకొకటి టాక్సిక్ అనేది అంతకు మించి సినిమా, ఇది కేజీఎఫ్ కు మించి సినిమా అని అర్థమవుతుంది. ఇంట్రడక్షన్ ఆ ఒక హాలీవుడ్ సినిమాకు మించి ఉంది నాకైతే అనిపించింది. హాలీవుడ్ అంటే హాలీవుడ్ లో ఒక యాక్షన్ మూవీస్ ఉంటాయి, యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. ఆ, తెలిసిన విషయమే. ఇంకా మనకు యష్ గన్ పట్టుకుంటే ఎంత విధ్వంసం జరుగుతుందో మనకు తెలుసు ఆల్రెడీ. ఇదంతా ఒక మాయ మనకు, అంతే. యష్ మాయ. నాకు అది చూసినప్పుడు మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా చూసాను అనమాట. నాకైతే చాలా బాగా మంచి ఫీల్ వచ్చింది. ఇది మీరు చూసారో లేదో తెలియదు. చూడకపోతే ఖచ్చితంగా చూసేయండి. చూసిన తర్వాత ఎలా ఉందండి కింద కామెంట్లో చెప్పేసండి. మీకేమనిపించింది? నాకైతే అద్భుతంగా అనిపించింది. ఈ సినిమా మార్చ్ 19th రిలీజ్ అవ్వబోతుంది. ఫైనల్గా రిలీజ్ డేట్ కూడా ఇచ్చేసారు కాబట్టి ఇంకా మనకి ఏది వెళ్ళేది. వాళ్ళ బర్త్డే యష్ది. ఎనీవేస్ హ్యాపీ బర్త్డే టు రాకింగ్ స్టార్ యష్. బై ద వే, నవీన్ గౌడ, ఐఎమ్ ఆల్సో నవీన్. సో అలాంటి స్టార్డమ్ కాకపోయినా ఎక్కడో చోట చిన్న స్టార్డమ్ అన్న దొరుకుతుంది అనుకుంటున్నా. చూడాలి. స్టార్డమ్ కాకపోయినా అట్లీస్ట్ నేను కూడా ఒక 10 మంది తెలిస్తే చాలు, అంతే. అందుకని అదే అనుకుంటున్నా. బట్ ఈ సినిమా వరకు మాట్లాడుకునే మాత్రం ఇది ఇంకా టాప్ నాచ్. థియేటర్స్కి రండి, నేను రిటర్న్ వచ్చేసిన, థియేటర్స్ బ్లాస్ట్ అవ్వబోతున్నాయి అని చెప్పి ఒక వార్నింగ్ సీక్వెన్స్ లాగా పెట్టాడు. డాట్ ఈస్ హోమ్ అని చెప్పి లాస్ట్ డైలాగు అదిరిపోయింది. బాంబ్ బ్లాస్ట్ ఇలా కూడా చేయొచ్చా అని ఒక కొత్తగా ప్లాన్ చేశారు. ఒక సైడ్ బంచిక్ బం ర్యాంప్ ఉంది. ఆ సీను ఆ కారులో జరుగుతూ ఉంటే ఆడు బయట బాంబ్ సెటప్ చేసేసి ఆ కారు ఏమంటారు ఆ ఊగడం ఉంటుంది కదా, కారు ఊగి ఉంటుంది కదా, ఆ ఊగడంతో ఆ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అసలు ఈ విధమైన ప్లానింగ్ ఎలా? ఆడ ఫైనల్ అయితేనే, ఆడ మనకు బాగా షాట్ అబ్జర్వ్ చేయండి, ఒక సౌండ్ వస్తుంది అక్కడ. ఫైనల్ అంటే ఫైనల్ షాట్ అయిపోతానే ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిపోతుంది. అంటే అసలు ఎంత సింక్ గా పెట్టాడు, ఎంత లాజికల్ గా, అసలు ఏ విధంగా పెట్టాడు నిజంగానే. అలా చేస్తూ కూడా బాంబ్ బ్లాస్ట్ చేయొచ్చా ఈ విధంగా కూడా ఆ కార్? అది ఇంకా వేరే మీరు చూడండి తెలుస్తుంది. బాగుంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. ఇంకా అంతకు మించి నేనేం చెప్పాలో తెలియట్లేదు. మీరు చూసేసేయండి. ఇంకా దీనికి సంబంధించిన ఇంత గ్లిమ్సే ఇంత ఉంటే సినిమా మొత్తం చూసే ఎంత కిక్ ఇస్తుందో, ఎంత ఇంకా ఏ ఏ వరల్డ్లోకి తీసుకెళ్తుందో. ఇంకా నెక్స్ట్ వచ్చే ట్రైలర్స్ కావచ్చు, ఇంకేమైనా ఉంటాయి కదా. సో దానికి సంబంధించిన వస్తే ఎట్లా ఉంటుందో మరి చూడాలి. వెయిటింగ్ అనమాట. యష్ లుక్ మాత్రం మామూలు లేదు. ఆ బీట్ స్టైల్ అసలు పోవట్లేదు. అదొక చాలా మంది మెన్స్ కి ఒక డ్రీమ్ లుక్ ఇది. నిజంగా యష్ది చెప్పాలంటే ఒక డ్రీమ్ లుక్. అంత బాగుంటుంది లుక్. యాక్చువల్గా చెప్పాలంటే ఆ బియర్డ్ కావచ్చు, ఆ మోచ్ కావచ్చు, ఆ హెయిర్ స్టైల్ కావచ్చు, ఎంత బాడీ హైట్, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్ గా ఉన్న ఒక హీరో అనమాట యష్. ఇలాంటి హీరోని ఇలా కరెక్ట్ గా యూజ్ చేసుకుని కరెక్ట్ సినిమా తీస్తే మాత్రం ఇట్లానే అవుట్పుట్ ఉంటది. అంత విధ్వంసం అయితే ఈ సినిమా సృష్టించబోతున్నారు. లాస్ట్ గన్ పట్టుకొని వస్తాడు బయటికి, ఇంకా అంత బ్లాస్ట్ అయిన తర్వాత ఆ, ఏం స్టైలిష్ గా ఉంటుంది అసలు. ఐకానిక్ డైలాగ్ అది, డాడ్స్ హోమ్ అంటే అసలు ఇఫ్ యువర్ బ్యాడ్ ఐమ్ యువర్ డాడ్ అన్నట్టు ఈ డైలాగ్స్. సో ఐకానిక్ సింపుల్ ఇంగ్లీష్ డైలాగ్స్ ఉంటాయి, ఐకానిక్ డైలాగ్స్ అనమాట. చాలా చాలా బాగా అనిపిస్తుంది. యష్ నోట్ లోంచి వస్తే చాలా స్టైలిష్ గా అనిపిస్తుంది, ఐకానిక్ గా ఉంటది. అలాగే అలా గుర్తుండిపోయి సెట్ అయిపోద్ది అనమాట మనకి. నాకైతే ఇంకా మాటలు వస్తూనే ఉన్నాయి, మాట్లాడుతుంటే చాలా ఉన్నాయి కానీ. సో మీరు గ్లిమ్స్ చూసేయండి ఎలా ఉందో చెప్పేసి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, లైక్ కామెంట్ చేయండి. లవ్ యూ.